అవన్నీ నాకు తెలియదు సార్. తెలియదు కాబట్టి మేము నేర్పిస్తున్నాం. తిండి పెడుతున్నాను, స్కూల్ ఫీజులు కడుతున్నా, కాలేజీ ఫీజులు కడుతున్నాను, ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తున్నానని కాదు, సొసైటీలో పిల్లల్ని గౌరవంగా ఉంచడం కూడా తండ్రి బాధ్యతే. అది లేదు నీ కొడుక్కి. ఇవన్నీ ఇచ్చితే సరిపోతుందా? నాకు సొసైటీలో గౌరవం లేదంటే మా నాన్న చేసిన పని వల్ల నేను బతకాల చచ్చిపోవాలని అడుగుతున్నాడు. ఎవరు చెప్పారు నేను తనతో ఉన్నానని? మీ అబ్బాయే కనిపెట్టాడు మీ బాగోతం. నాన్న మాట్లాడుతున్నారంట స్కూల్లో మీ అబ్బాయిని. అంటే కలిసి రెస్టారెంట్ కి అట్లా పోతే ఇట్లా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మాకే చెప్పావు కదా ఇలా లవరు అని, ఆవిడని అడుగుతాడు. మాకు చెప్పు సమాధానం. నువ్వు వచ్చి ఆవిడ ఏమవుతుందంటే చిట్టి రేసి ఆవిడండి అని కూడా దీని చెప్పాలి. గురించే ఫస్ట్ ఇంట్లో గొడవ అయింది మేడం, అందుకోసమనే నేను తనతోనే ఉన్నా ఇప్పుడు. గొడవ పెట్టుకోకపోతే రానాయన పాయసం వండి పెడతారా? లేదు మేడం, ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటా ఉంటది మేడం. దేనికి? ఏం లొల్లి? ప్రతి ఒక్క దానికి నేను ఏం మాట్లాడినా ఏదో ఒక లొల్లి అవుతా ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పాలి. నీ కరెక్ట్ కారణమే లేదు చెప్పడానికి. లొల్లి లేని రోజే లేదు అసలు. ఏమ్మా నీ పేరేంటమ్మా? సత్య. భార్యాభర్తలు అలా అవుతున్నారు, వాళ్ళు కొడుకు ఇప్పుడు చచ్చిపోతానని అంటున్నాడు. నిజంగా అవసరం అమ్మా నీకు ఇదంత? 20 ఏళ్ళు కాపురం చేసిన భార్యకే దికాణం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఊది అవతల పడేస్తాడు. ఒక పనికిరాని రీజన్ పట్టుకుని నా కాబోయేటటువంటి వాడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఏంటమ్మా టైం స్పెండ్ చేయటం అంటే మీనింగ్? అంటే ఉద్యోగాలు అన్ని బానేసి నీ పక్కన కూర్చుంటేనే అప్పుడు టైం స్పెండింగ్? ఉద్యోగం మానేమలేదండి, ఉద్యోగం చేసుకో, టైంకి వస్తున్నావు. అమ్మ నిజంగా ఇంత దరిద్రం జరుగుతుంది అని అనుంటే కనుక నీతోనే 24 hours కూర్చుని ఉండేవాడేమ్మా. అమ్మ వాడు నిన్ను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో అర్థం కావట్లేదా నీకు? పని నుంచి రావటం, ఆ ఫోన్ చెవులో పెట్టుకోవటం, వెళ్ళిపోవటం. ఇంక మధ్యలో ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకోవడం ఏముంది? వచ్చేదే వారానికి ఒకసారి. ఆగమ్మా, ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా, అప్పుడే ఇంట్లో వచ్చి కూర్చుంటే బాగుంటదా? రెస్టారెంట్లు షికారులేనా, మిగతా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. జస్ట్ అలా ఫ్రెండ్షిప్ అంతే. గుడ్లో మెల్ల మా అదృష్టం ఇక్కడ. ఏం మురళి అంతేనా? ఐస్ క్రీమ్ వరకేనా? అంతే సార్. ఐస్ క్రీమ్ కే కరిగిపోయావయ్యా? 2-3 నెలలే అయ్యింది, అందుకే ఇంకా కమిట్ అవ్వాలి. 2-3 years సంబంధమే కాబట్టి ఫిజికల్ రిలేషన్ లేదు. లేదు. ఏమా భార్యాభర్తల సంబంధం ఏమైనా ఉందా? లేదు లేదు మురళికి మధ్యన అదేం లేదు లేదు. లేదు. ఒక నీకు అక్కడ ఈయన టైం ఇవ్వట్లేదు, ఆయన టైం ఇచ్చాడు. ఐస్ క్రీమ్ పార్లర్ తిప్పుతున్నాడు. ఓన్లీ ఇప్పుడు ఐస్ క్రీముల దాకా తిరుగుతున్నారు ప్రెసెంట్. మా అదృష్టం తల్లే. మరి ఏముందని ఈ ఫ్రెండ్షిప్ లో అంత గొప్పతనం ఎందుకు? అదే సరదా, చిన్న చిన్న సరదాలు సంతోషాలు కూడా తిని నాకు ఇవ్వట్లేదు కదా. అమ్మ ఇప్పుడు ఇస్తాడమ్మా, బుద్ధి గడ్డి తిన్నాడు, ఇప్పుడు ఇస్తాడు. వాడిని వదిలేస్తావా? ఇంకా పెళ్ళే కాలేదు కదా, ఏం మాట్లాడుతున్నా? ఆ అబ్బాయి టైం స్పెండ్ చేయలేదని ఎవరితో పడితే ఆడితే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఇస్తాడు, అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. రేపు ఏదన్నా చేసి అబ్బాయి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఏమవుద్దో తెలుసా నీ జీవితం? సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు ఆ చంటిబిడ్డ పరిస్థితి. వాడు ఇక్కడ ఏడుపు చూడలేక మేము ఇక్కడ నుంచి పంపించాం వాడిని ఇక్కడ. వాడిని కౌన్సిలింగ్ చేసి మీ భాగవతాలు మీ స్వేచ్ఛల కోసం ఒక పిల్లోడు ప్రాణం మీదకుంది ఇక్కడ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ అటు ఇటు వర్షన్స్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం ఇక్కడ ఇదేదో మురళి యొక్క వ్యక్తిత్వము, ఇక్కడ లక్ష్మి గారి యొక్క పరిస్థితి ఇదేదో కొత్తగా వినిపించేటటువంటిది ఏం నాకు అనిపించట్లేదు మేడం. ఎందుకంటే లక్ష్మి గారు మౌనం చూస్తే కనుక భర్త ఇంత భయంకరమైనటువంటి అరాచకానికి వెళ్ళాడు. కొడుకే చూసినటువంటిది, కొడుకు పడినటువంటి బాధలో పావువంతు కూడా ఇక్కడ బాధ చూపెట్టట్లేదు లక్ష్మి గారు. అంటే ఓకే చూపెట్టాలా అండి అంటే కనుక ఇది నిజంగా ఆవిడకి ఇంత షాకింగ్ న్యూస్ అయితే కనుక ఎంతో కొంత ఇమోషన్ ఉండాలి. అతను ఒక 2 మాటలు అనాలి, లేదంటే 2 దెబ్బలన్నా తగిలించేటటువంటి పరిస్థితి. అది ఏమీ చేయట్లేదంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతని యొక్క వ్యక్తిత్వం మీద మీరు ఎప్పుడో హోప్లెస్, ఇప్పుడు కాదు ఎప్పుడో హోప్లెస్. ఇతను తాగుతాడు, తిరుగుతాడు, ఎవరన్నా అమ్మాయిలు ఉంటే కనుక పటాయిస్తాడు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి సిరీస్. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ సిరీస్ని నీ కొడుకు కూడా చూశాడు. ఇంతకుముందు సిరీస్ని నీ కొడుకు చూడలేదు కాబట్టి నువ్వు ఏం మెదలకుండా కదలకుండా ఉన్నావు, అతను కూడా మెదలకుండా కదలకుండా. సో నాకేమనిపిస్తుంది అంటే అమ్మా, అన్లెస్ అండ్ అంటే లక్ష్మి గారు మీలో ఒక పోరాటం వచ్చి, మీలో అతను నిలదీసేటటువంటి ప్రయత్నం వచ్చి, మీరు నిజంగా ఎంత మానసికపరమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నారు అనేది మీ నోటు వెంట మీరు మాట్లాడకపోతే మా గోటు వాళ్ళు ఈ వేదికలు ఏం చేయలేదమ్మా. మీరేదో న్యాయం చేస్తారని వచ్చానంటే మేము న్యాయం చేయాలంటే కనుక నీకు కలిగేటటువంటి బాధ ఏంటి అనేటటువంటిది ఇక్కడ గొంతిప్పి మాట్లాడాలి, ఆ మనిషిని నిలదీయాలి. అవసరం అయితే కనుక 2 తన్నాలి. అతనికి అదే కదా దమ్ము ధైర్యం. పక్కన కూర్చొని నేను ఉంటాను, నువ్వు ఉండు, ఆవిడ ఉంటుంది అని అంటున్నాడు. ఎంత మహా అయితే కనుక మీది 20 సంవత్సరాల ప్రయాణం అయితే కనుక అక్కడ ఒక 3 నెలలు ప్రయాణం. ఆ 3 నెలలనే మీ 20 నెలల ప్రయాణాన్ని 0 కింద చూపెడుతున్నాడు నీ భర్త. ఇక్కడ ఏం ఎథిక్స్ ఉన్నాయి, ఏముంది? దానికి మించి పైపిచ్చి ఈరోజు పైపెచ్చు పెద్ద సెన్సేషనల్ ఏంటంటే కనుక కొడుకు క్లియర్గా వచ్చి ఇక్కడ
నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, పిన్నే బాగుంది మీ అమ్మ కంటే అనేటటువంటి భయంకరమైనటువంటి మాటలు నాకు స్కూల్లో వినిపిస్తున్నాయి. ఇది తట్టుకోలేకపోతున్నాను అమ్మా, నాన్న పరిస్థితి ఏంటి అంటే కనుక అతను ఎంత దుర్మార్గుడు అంటే కనుక మురళి, నేను ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇస్తాను, ఆ అబ్బాయి మనసు మారుస్తాను, ఆ అబ్బాయి ఒప్పుకుంటే కనుక నేను సత్యతో వెళ్ళిపోవచ్చా అని అంటున్నాడు. అంటే ఇంకెంతకంటే ఎథిక్స్ ఏముంటుంది అంటే, కొడుకులు చెడిపోయినా పర్లేదు, తల్లిదండ్రులు చేసేటటువంటి దరిద్రాలు పిల్లలు చూసినా పర్లేదు, కొడుకు సూసైడ్ చేసుకున్నా పర్లేదు, నాకు మాత్రం అమ్మాయి కావాలి. ఇటువంటి వాళ్ళు అవసరమా? నిజంగా నేను చెప్తున్నాను, ఏంటిది? పిల్లలు ఈరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోవటానికన్నా మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కానీ మురళీలాగా ఇక్కడ బహిరంగంగా ఇక్కడ కూర్చొని నువ్వు కావాలి తను కావాలి అని, నువ్వేదో మంచినీళ్ళు ఇవ్వలేదనో సరిగ్గా భోజనం పెట్టలేదో అని చెప్పి ఇంతకాలం 20 సంవత్సరాల పాటు మీరు జరిగినటువంటి ప్రయాణాన్ని ఇలాగ ఒక చించిన విస్తరలాగా ఇలా ఇసిరేస్తున్నాడు అంటే కనుక ఏం ఎథిక్స్ ఉన్నాయి ఇక్కడ? కొడుకు చచ్చిపోయినా పర్లేదా? కొడుకు ఇలాంటి చండాలను చూసినా పర్వాలేదా? వాడి స్కూల్లో అవమానం పడినా పర్లేదా? మురళి ఒకటే మురళి, నువ్వు ఎందుకు ఈ అమ్మాయి వెంట పడ్డావో ఏంటో అనేది నాకు తెలుసు క్లియర్ కట్గా ఇక్కడ. ఎందుకంటే కనుక అక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలో ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి తన వీక్నెస్ అనేది, ఈ అబ్బాయి గురించి వీక్నెస్ నీకు చెప్పింది. నువ్వేమొచ్చి నీకు పనికిరానటువంటి వీక్నెస్ నువ్వు సృష్టించుకుని ఆ అమ్మాయికి చెప్పావు అంతే, ఇక్కడ ఏమీ లేదు. ఆ అమ్మాయి ఏమంటే కనుక, బాబు ఇప్పుడు వరకు నా దగ్గర చిట్టీలు పాడటానికి రావటానికి కట్టడానికి ఎవరు మగాడు రాలేదు, ఫస్ట్ టైం మగాడు నీకు వచ్చావు అని చెప్పి తన బాధ ఏదైతే ఉందో, ఇక్కడ ఇతను మహానుభావుడు 4 రోజుల్లో పెళ్ళో కాబోయేటటువంటి ఈ వ్యక్తి నాతో పాటు టైం స్పెండ్ చేయట్లేదని ఒక్క మాట తగిలేటప్పటికి నువ్వు అమ్మాయిని బోల్తా కొట్టించావు. నీకు పోనీ ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదు, 25 ఇయర్స్ 24 ఇయర్స్, నీకు 45 ఇయర్స్, నీ ఇంగితం ఎక్కడ పోయింది మురళి? ఏమైంది ఇక్కడ ఎథిక్స్? నీ కొడుకుని ఒప్పిస్తావా? అరే సూసైడ్ చేసుకోకరా, మగాళ్ళు అంటే కనుక ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకరిని పటాయించే అనేటటువంటి కొత్త పాఠాన్ని నేర్పిస్తావా? వీడు మంచోడు కాబట్టి సరిపోయింది, ఇంకోడైతే కనుక అడ్డంగా నరుకుండేవాడు, అప్పుడు మీ ఇద్దరికి బుద్ధి వచ్చి ఉండేది. నిజంగా ఇంత పిచ్చోడిని నేను ఎక్కడా చూడలేదు. అక్కడ పక్కన బహిరంగంగా కూర్చుని ఆ అమ్మాయి రాకముందు ఇదేదో కట్టుకథ చెప్తున్నాడు అన్నట్టు నేను అనుకున్నాను. దీని వెనకాతలు ఏదో పెద్ద కహాని ఉందేమో, ఇతను ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయటం వల్ల ఆ అమ్మాయి అలా పక్కదో పట్టిందేమో అని నేను అనుకున్నాను. ఈ రాహుల్ వచ్చి ఇక్కడ కూర్చుని ఆ అమ్మాయి వచ్చి బహిరంగంగా నువ్వు టైం స్పెండ్ చేయలేదు కాబట్టి 100 సార్లు టైం స్పెండ్ చేయలేదు అని అంటుంది సత్య. అది ఎంత తప్పు మాట. ఏంటి టైం స్పెండింగ్ అంటే ఏంటి? ఏం కావాలి? పనులు మానేసి నీ పక్కన కూర్చోవాలా? అదేనా టైం స్పెండింగ్ అంటే? నీకు అసలు ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా? నిజంగా నీకు అంత టైం స్పెండింగ్ అని అన్నటువంటి అంశం ఉంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్ళావు? ఒక 4 రోజుల్లో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది ఎందుకు ఆశ చూపెడుతున్నావు? ఇక్కడ పబ్లిక్గా కూర్చుని అతను ఉంటాడు నువ్వు ఉంటాడంటే కనుక ఇతను ఎందుకు ఉండేది? మీ ఇంట్లో పనోడి కింద గదిలోడ్చటానిక ఉండేది? ఏమన్నా అర్థం ఉందమ్మా? నీది ఒక పెంపకమేనా? నీలాంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు చిట్టీలు వ్యాపారాలు చేస్తే కనుక ఎంతో మందిని నట్టేట్టు ముంచేస్తారు, ఎంతో మంది కాపురాలు చెడగొట్టేస్తారు, ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసుకునేటట్టుగా చేస్తారు. నువ్వు 2 చేయాలి ఇక్కడ. ఒకటి, ఆ వ్యాపారం ఆపేసేయాలి. ఎందుకంటే రేపొద్దున ఈ మగాడు కాకపోతే ఇంకో మగాడు వస్తాడు, వాడిని కూడా ఇలాగే పటాయిస్తే మళ్ళీ ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇమీడియట్గా మీ ఇద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఎటువంటి కాంటాక్ట్ లేదు. మీ నోటి వెంట మీరే చెప్పారు ఇది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్పే అని చెప్పారు. ఎవరి దారిని వాళ్ళు చూసుకోవటం మంచిది, మేము యాక్షన్ తీసుకోకముందే. రాహుల్, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంది నాన్న. నీది మంచితనం అంటారా పిచ్చితనం అంటారా నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆ అమ్మాయి మారుతుందా, మారి ముందుకు వస్తుందా, మురళి మారుతాడా అనేటటువంటిది నీకు అనవసరం. ఆవిడ బాధ ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడది ఈరోజు ఆ మనిషిని అలా భరిస్తుందా లేదంటే ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టి, నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, నీకు 23 or 24 ఇయర్స్, నీకు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఆ అమ్మాయి అంత ఓపెన్గా చెప్తే ఏంటి నీ ప్రేమలో ఉండేటటువంటి అర్థం? ఇంక ఇలాంటి పంచాయతీలకి ఇంకో 10 పంచాయతీలకు వస్తావా? లేదంటే పనులన్నీ మానుకున్న అమ్మాయితో టైం స్పెండ్ చేస్తావా? లేదంటే పోలీస్ ఆఫీసర్లా ఉంటావు అమ్మాయికి? నీకెవరు చెప్పేటటువంటి వాళ్ళు లేక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా రాహుల్? ఇక్కడ పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఎంగేజ్మెంట్, పెద్దల సమక్షంలో జరగబోయేటటువంటి పెళ్లి నువ్వు ఇప్పటికీ మీ పెద్దలకి చెప్పలే. ప్రధానంగా మీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీది పవిత్రమైనటువంటి పెళ్లి, ఈ దొంగచాటి పెళ్లి ఏం కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్పి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి డిక్లేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా గడ్డి పెట్టాలో ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేటటువంటి వాళ్ళు మేము కాదు. వాళ్ళకంటే ఆవిడ తప్ప ఆవిడ బుద్ధి గడ్డి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లక్ష్మి అది చూసుకోవాలి. లేదంటే మా లాంటి వాళ్ళు లక్ష్మికి హెల్ప్ చేయాలి, అతన్ని ఏం చేయాలో అది చేయాలి. నీకు పెద్ద సైన్యం ఉంటుంది, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, మ్యారేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత బహిరంగంగా అంత పబ్లిక్గా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుని క్షమించినా కూడా మీ వాళ్ళు ఊరుకుంటారా? ఒంగోపెట్టి 4 గుద్దరు ఈపు మీద అమ్మాయిని, అప్పుడు వస్తుంది బుద్ధి, అప్పుడు మాట్లాడమని చెప్పు. టైం స్పెండ్ నేను ఐస్ క్రీమ్ పార్లర్స్ గురించి, పార్కుల గురించి. ఈ అమ్మాయితో పాటు వాడికి కూడా 2 డోసులు వేస్తారు, ఇక్కడ సెట్ అయిపోద్ది, మా వేదిక కూడా అక్కర్లే. అంత సమాజం అంతా కూడా అంత గొడ్డుబారిపోయిందని అనుకుంటున్నారా? ఇంత బహిరంగంగా ఇంత పబ్లిక్ ఇంత విచ్చలుడిగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఎవరికి కూడా అక్కర్లేదు. ఇది పెట్టండి, పెద్దలను పిలవండి, 2 వైపులు పెద్దలను పిలవండి, మాట్లాడండి, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు. మర్యాదగా ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతే
వెరీ గుడ్. లేదు అంటే కనుక అదే పని జరుగుతుంది నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.